ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. గుడ్ కిరణ్ గారు, ఎక్సలెంట్. మీరు సెలెక్ట్ అయ్యారు. కంగ్రాచులేషన్స్. కానీ నా సర్టిఫికెట్స్ అందుబాటులో లేవు సార్. మాకు మీ సర్టిఫికెట్స్తో పని లేదు. టాలెంట్ ముఖ్యం. ఇదేం గవర్నమెంట్ కంపెనీ కాదు, ప్రైవేట్ ఏజెన్సీ. మీ కమ్యూనికేషన్ స్కిల్స్, మీ మార్కెటింగ్ టెక్నిక్స్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. నాకు ఈ జాబ్ కన్ఫర్మ్ అయినట్టే కదా? మీరు కాసేపు బయట వెయిట్ చేస్తే. సార్ అదేనండి, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి పంపిస్తాను. ఓకేనా? ష్యూర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. బయట వెయిట్ చేస్తాను. ఓకే సార్. ఇప్పుడు ఫోన్ ఉంటే బాగుండేది. ఈ గుడ్ న్యూస్ తెలిస్తే ఉష చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. పాపం, ఇప్పటిదాకా ఉషని చాలా కష్టపెట్టాను. ఈ జాబ్తో మా కష్టాలన్నీ తీరిపోతాయి. హలో, నేను శంకర్ని, ఏ శంకర్? స్టేట్ మినిస్టర్ శంకర్ని. సార్ మీరా? చెప్పండి సార్. మీరు మాకు ఫోన్ చేయడం ఏంటి సార్? చాలా ఆశ్చర్యంగా ఉంది. నమ్మలేకపోతున్నాను సార్. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. కిరణ్ అనే క్యాండిడేట్ మీ ఆఫీస్కి ఇంటర్వ్యూకి వచ్చాడా? వచ్చాడు సార్. చాలా జీనియస్. ఆల్రెడీ సెలెక్ట్ చేశాను సార్. అతను సెలెక్ట్ కాకూడదు. కావాలంటే నా క్యాండిడేట్ని పంపిస్తాను. కిరణ్కి జాబ్ ఇచ్చారు అంటే గవర్నమెంట్తో మీకున్న ట్రావెల్ కాంట్రాక్ట్స్ అన్నీ క్యాన్సిల్ చేయిస్తాను. సార్ సార్, అంత పని చేయకండి సార్. అయితే నేను చెప్పింది చెయ్యి. పాపం జెన్యూన్ వర్కర్ సార్. అయితే అతనికి జాబ్ ఇచ్చి నీ కాంట్రాక్ట్స్ వదులుకో. వద్దు సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. కిరణ్ ఇప్పుడే పంపించేస్తాను. గుడ్. ఓకే సార్, ఉంటానండి. వెరీ గుడ్. కిరణ్ గారు. సార్, పిలిస్తే నేనే వచ్చాను కదా. లేదు కిరణ్ గారు, నేను మీకు జాబ్ ఇవ్వలేను. అదేంటి సార్, ఇందాకే జాబ్ ఇస్తానన్నారు? ఐఎమ్ వెరీ సారీ సార్. ఈలోపు ఏం జరిగింది సార్? మినిస్టర్ గారి క్యాండిడేట్ ఎవరో ఉన్నారంట. ఇప్పుడే ఫోన్ చేశారు. ఓకే సార్. పిన్ని, బాగున్నారా బాబాయ్? బాగున్నావమ్మా.
ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? నా ఆరోగ్యం ఎప్పుడూ బానే ఉంది పిన్ని. అదృష్టమే సరిగ్గా లేదు. సరే సరే, మీరు వచ్చి కూర్చోండి. రండి. రవి పెళ్లి కుదిరిందంట కదా? అవునమ్మా, వాడి దగ్గరికి వెళ్ళొచ్చాం. పెళ్లి పనులు మొదలు పెట్టాలి కదా. అవును కదా. పిన్ని కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడు అలాంటివేం వద్దమ్మా. భలేవారే బాబాయ్ గారు, రాకరాకొచ్చారు. మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. ఏమిటోనండి, ఎప్పుడొచ్చినా పరాయి వాళ్ళ ఇంటికొచ్చినట్టే అనిపిస్తుంది. అది అంతస్తుల మధ్య తేడా. మనకలాగే అనిపిస్తుంది. పోన్లేండి, ఇంత పెద్ద ఇంటికి మన అమ్మాయి కోడలుగా అడుగుపెట్టింది. అది చాలు మనకి. ఏంటి ఇలా వచ్చారు? బావున్నావా అమ్మా? నేను బానే ఉన్నాను. మీరు కూడా బాగున్నారేంటి? అదే, మీలాంటి మధ్యతరగతి వాళ్ళు కూతురు చెడిపోయిందని తెలియగానే గుండె పగిలిపోయి చచ్చిపోతారంట కదా. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఎవరి గురించో అయితే మీతో ఎందుకు మాట్లాడతాను? మీ కూతురు గురించే. అలా మాట్లాడుతున్నావేంటమ్మా? అసలు ఉషా ఇది? అదేంటి, మీ ఇంటికి రాలేదా? మా ఇంటికి రావడం ఏంటమ్మా? ఇక్కడ లేదా? హ్మ్, మీ కూతురు భర్త ఉండగానే ఇంకొకరితో తిరుగుతోంది. సాక్ష్యాలన్నీ చూపించేసరికి మొహం చల్లక మా అత్తయ్య కాళ్ళ వేళ పడింది. అలగా జనాలుండే ఇంటి నుంచి ఆడపిల్లని తెచ్చుకోవడం ఎంత నేరమో అర్థమైంది. మా అత్తయ్య ఉషని మెడపట్టుకుని బయటికి గంటేశారు. ఏం మాట్లాడుతున్నావమ్మా? నా కూతురు నిప్పు. ఆ నిప్పు తన అత్తింటికి ఎక్కడ పెడుతుందోనని మా అత్తయ్య గారు ముందే బయటికి పంపించేశారు. మీరు 1000 నిందలు వేసినా, 1,00,000 సాక్ష్యాలు చూపించినా నా కూతురు తప్పు చేసిందంటే నేను నమ్మనమ్మా. ఇంత జరిగితే మాతో మాట మాత్రం కూడా చెప్పకుండా ఎలా గడ్డేస్తారు? ఆహా, మీకు వర్తమానం పంపించి ఇంత విచ్చలవిడిగా మీ కూతుర్ని ఎందుకు పెంచారు అని మందలించి పంపించేంత టైము ఓపిక లేక బయటికి నెట్టేశారు. పద్ధతి సంస్కారం లేకుండా ఎలా పెంచారు మీ కూతుర్ని? ఇలాంటి ఇంట్లో మీ నీడ కూడా పడ్డానికి వీల్లేదు. వెళ్ళండి. ఇంకా సిగ్గు లేకుండా నిలబడున్నారు. అవునమ్మా, మాకు సిగ్గు లేదు. ఉంటే ఇలాంటి ఇంట్లో ఇంకా ఎందుకుంటాం? అసలు ఇలాంటి ఇంటి గడపలో ఎందుకు అడుగు పెడతాం? ఒక ఆడపిల్ల మీద నింద వేసి బయటికి పంపించేంత పద్ధతి, సంస్కారం మా మధ్యతరగతి ఇళ్లలో ఉండదమ్మా. అలాంటి పద్ధతి ఇదిగో ఇలాంటి ఇళ్లలో నీ ఇలాంటి వాళ్ళ నోళ్లలో కనబడుతూ ఉంటుంది. పెడుతున్నాలేమ్మా, సిగ్గు లేకుండా ఇంకా ఇక్కడే ఎందుకుంటాం? పదరాదా. ఎంత పొగరు వీళ్ళకి. గతి లేకపోయినా అహంకారానికి ఏం తక్కువ లేదు ఈ అలగా జనాలకి. ఏంటి? ఉష వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడక్కా? ఏ ఓ, వాళ్ళకి అతిథి మర్యాదలు చేద్దామనుకున్నావా? అంటే నువ్వే పంపించేశావా? పంపించేయకుండా
ఇంకా ఈ ఇంట్లోనే ఉంచాలనుకున్నావా? పాపం పెద్దవాళ్ళు అలా ఎలా పంపించేశావక్క? ఎవరు పెద్దవాళ్ళు? కూతుర్ని అలా పెంచినందుకు సిగ్గుతో తలదించుకోకుండా అహంకారంతో మాట్లాడి వెళ్లారు. అది అహంకారం కాదు, ఆత్మగౌరవం. దాని గురించి నీకు తెలీదు కాబట్టి నీకు తెలిసిన అహంకారమే అని భ్రమపడ్డావు. హారిక, ఆగు, అరవకు. నేను మేఘనా అని అరవగలను. ఈ ఇంట్లోకి నువ్వెలా వచ్చావో నేను కూడా అలాగే కోడలుగా వచ్చాను. మర్యాదిస్తే మర్యాదిస్తాను, అరిస్తే నేను అరుస్తాను. ఏంటి ఆ చెడిపోయిన దానికోసం? Stop it! ఎవరు ఎంత చెడిపోయారో కాలమే నిర్ణయిస్తుంది. అసలు ఏం జరిగిందనేది తరుణ్ వెలికి తీయడం మొదలుపెట్టారు. ఉషా మీద ఆ నింద పడడానికి కారణం ఎవరు అనేది కూడా త్వరలోనే అత్తయ్య ముందు బయట పెడతాడు. అప్పుడు మాట్లాడుకుందాం. అప్పటిదాకా ఉషా గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడినా మర్యాదగా ఉండదు. దాన్ని పంపించినట్టే దీన్ని గెంటేస్తే గానీ నా పొగ చల్లారుతా. నా కూతురు మీద అంత పెద్ద నింద వేస్తారా? నా బిడ్డ ఎంత తల్లిడిల్లిపోయి ఉంటుందో. తల్లివి కాబట్టి నీ గుండె తరుక్కుపోయి ఉంటుంది. కానీ ఉషా అంత మాటంటే పడే రకం కాదు. ఈ తండ్రికున్న పౌరుషమే తనకీ ఉంది. ఖచ్చితంగా ఎదురు తిరిగి ఉంటుంది. లేదంటే నింద మోస్తూ ఆ ఇంట్లోనే పడుండేది కదా. ఇంట్లో పెద్ద కోడలు అంత అరుస్తున్నా ఆ పెద్దవిడ బయటికి రాలేదు, చూసారా? నా బిడ్డ అంత పెద్ద మేడలో కాలు కూడా కింద పెట్టకుండా సంతోషంగా బ్రతుకుతుందని సంబరపడ్డాను, ఆశపడ్డాను. ఈరోజు అడుగు బయట పెట్టాల్సిన కర్మ వస్తుందని అనుకోలేదు. ఏంటండి ఇది? అన్నీ అవే సర్దుకుంటాయి. ఊరుకోరాదా, ఏడవకు, పద. ఏడవకు. అది ఒంటరిగా బయటికి వెళ్ళలేదు. భర్త తోడుగా అండగా ఉన్నాడు. కిరణ్ ఉషకి ఎప్పుడు అన్యాయం చేయడు. ఏం చేసైనా సరే భార్యని పోషించుకుంటాడు. నడు, పద. నేను లోపలికి రావచ్చా? రే ప్రసాద్, అదేంట్రా అలా అడిగావు? వియ్యంకుడి హోదాలో నువ్వు ఎప్పుడైనా దర్జాగా లోపలికి రావచ్చు. నా కూతురే నీ ఇంట్లో లేదు, నీకు నాకు వియ్యమేంట్రా? అరే ప్రసాద్, అవన్నీ తీరిగ్గా మాట్లాడుకుందాం. అయినా నువ్వు అక్కడే ఆగిపోయావు. రా లోపలికి రా, కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చొని మాట్లాడేంత తీరిక నాకు లేదు, మాట్లాడాలన్న కోరిక నాకు లేదు. అడగాల్సిన 4 మాటలు అడిగి వెళ్తాను. ఏం జరిగిందిరా? నీకేమీ తెలీదా? నీకేం తెలిసింది? నీలాంటి కోటీశ్వరుల ఇంట్లో సంస్కారం ఉండదని తెలిసింది. ఐశ్వర్యం తప్ప అభిమానం ఉండదని తెలిసింది.
నిప్పు లాంటి నా కూతురి మీద నింద వేసి బయట గిట్టేంత దుర్మార్గం ఉందని తెలిసింది. ఇంటికెళ్ళేవారా? ఇవన్నీ నీ ఇంట్లోనే జరుగుతాయని నీకు తెలుసన్నమాట. ఎవరు నిన్ను అవమానించింది? అసలు నాకు అవమానం జరిగితే ఎంత, జరగకపోతే ఎంత? నీ ఇంట్లో నా కూతురికి ఎంత అవమానం జరిగిందో అర్థమైంది. ఎన్ని నిందలు వేశారో అర్థమైంది. ఎంత నిర్దయగా గట్టేశారో కూడా నాకు అర్థమైంది. అది నిన్ను ఊళ్ళో లేనప్పుడు జరిగింది. ఉంటే మాత్రం ఏం వెలగబెట్టేవాడివిరా? ప్రసాద్, ఏ పరుషంగా మాట్లాడినందుకే నువ్వు భరించలేకపోతున్నావే? ఈ కుటుంబ సభ్యులు చేసిన దానికి నా కూతురు ఎంత బాధపడి ఉంటుంది. నీ కూతురేనా గడప దాటింది? నా కొడుకు గడప దాటాడ్రా. కానీ ఈ అవమానం నా కూతురికి జరిగింది. నా కూతురు అంటే ఎందుకంత చిన్నచూపు? నా కూతురు పేదింటి నుంచి వచ్చిందనేగా, మీ పెద్ద కోడలు పెద్దింటి నుంచి వచ్చిందనేగా. నేను అడిగానా నీ ఇంద్రభవనంలోకి నా కూతుర్ని కోడలుగా తీసుకెళ్ళమని? నేను అడిగానా? నీ కొడుకు తప్ప నా కూతురికి భర్త కాగలిగిన వ్యక్తి ఈ ప్రపంచంలో లేడని? నా కూతురు మాటంటే పడదు. అది అహంకారం కాదు, ఆత్మగౌరవం. అలాంటి దాన్ని పట్టుకొని ఎంత నీచంగా మాట్లాడుతున్నారో తెలుసా నీకు? ఎవరు ఉషా గురించి తప్పుగా మాట్లాడింది? నా భార్యనా? వియ్యంకుడొస్తే కనీసం నీ భార్య పలకరించడానికి కూడా బయటికి రాలేదు. మొత్తం మాట్లాడిందే నీ పెద్ద కోడలు. నా కూతురు తప్పు చేసిందంట. తప్పు చేసింది అయితే భర్త ఎందుకు అండగా నిలబడి బయటికి తీసుకెళ్తాడు? నిప్పుని నిప్పని ఎవరు చెప్పనక్కర్లేదు, చెయ్యి కాల్చుకొని తెలుసుకోనక్కర్లేదు. తాకకుండా చూసినా నిప్పు నిప్పుగానే కనిపిస్తుంది. ఆ దృష్టి లోపించింది నీ ఇంట్లో, ఆ దృష్టికోణం మారింది నీ ఇంట్లో. నువ్వు వస్తావని నాకు తెలియదురా. ఈ ఇంట్లో ఇలా మాట్లాడతారని కూడా నాకు తెలియదు. ఇంకేం తెలుసురా నీకు? నిండు సభలో వస్త్రాభరణం జరుగుతూ ఉంటే ధృతరాష్ట్రుల్లా నిస్సాయంగా మిగిలిపోవడం మాత్రమే తెలుసా నీకు? ఈనాడు నా కూతురికి జరిగింది అదే. నా కూతురి శీలాల్ని విలువల్ని తప్పుపడుతుందంటే అది వస్త్రాపహరణం అంత ఘోరమే, పాపమే. నాతో పాటు మా ఇంటికి రా. ఎవరి మూలంగా నీకు అవమానం జరిగిందో వాళ్లతోనే క్షమాపణ చెప్పిస్తాను. దానివల్ల నా కూతురికే ఒరుగుతుంది. నా స్నేహితుడే మామగారుగా మారుతున్నాడని సంబరపడి నా కూతురిని ఇంట్లో భద్రంగా సంతోషంగా ఏ సమస్య లేకుండా ఉంటుందని మాత్రమే నీ ఇంటికి కోడలుగా పంపించాను. అంతే తప్ప నీ ఐశ్వర్యం చూసి ఆ వైభోగానికి కళ్ళు చెదిరి అర్హతకు మించి ఆశించలేదు. నీ కొడుకున్నాడని తెలిసి నా కూతుర్ని చేసుకోమని నేను ఎప్పుడు అడగలేదు. నీ గురించి నువ్వు నాకు చెప్పాలా? కానీ నేను నీ గురించి నీకే చెప్పాల్సిన అగత్యం పట్టింది. కానీ నువ్వేం చేశావు? సరిదిద్దావా? సర్ది చెప్పావా? మందలిచ్చావా? వెళ్ళిన వాళ్ళని వెనక్కి తీసుకొచ్చావా? బయటికి వెళ్ళిన వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఆలోచించావా? ఏసీ గదిలో కూర్చొని లాభ నష్టాలు లెక్కలు చూసుకుంటున్నావు. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నానురా. అయినా ఫలితం లేదంటావు, అంతేనా? గడప దాటిన కొడుకు కోడల్ని ఇంటికి తీసుకురావాలంటే నీకు భయం. ఎక్కడ ఇంటి ఇల్లాలు నిన్ను ఆక్షేపిస్తుందో అన్న భయం. అధికారం భార్య చేతుల్లో పెట్టి అభిమానం గుండెల్లో దాచుకుంటే దానివల్ల ఎవరికీ ఉపయోగం లేదు. నీ ఇంట్లో నువ్వు ఒక ఉత్సవ విగ్రహంగా మారిపోయావు. అందుకే నీ పెద్ద కోడల గొంతు ఆ విధంగా పలికింది. నా ముందే నా కూతుర్ని అన్ని మాటలు అంది అంటే లేనప్పుడు ఇంకెంత దారుణంగా నిందించి ఉంటుందో ఆ మాత్రం అర్థం చేసుకోలేనుకుంటున్నావా? కానీ ఒక్కటి మాత్రం నిజం, నా కూతురు నింద మోసుకొని పుట్టింటికి రాలేదు. ఎందుకంటే భర్తతో పాటు పుట్టింటికి వస్తే అత్తింటి గౌరవం పోతుందని. అర్థమైందా? ప్రసాద్, నేను లేని సమయంలో జరిగిన దానికి, ఇంకొకరి సంస్కార లోపానికి నన్ను బాధ్యం చేస్తున్నా. పర్వాలేదులేరా. మన స్నేహంలో నువ్వు నన్నెంత నిందించినా గడిచిపోతుంది. నువ్వు ఎంత దుఃఖాన్ని గుండెల్లో మోసుకుని వచ్చావో ఒక తండ్రి స్థానంలో ఉన్న నేను అర్థం చేసుకోగలను. నీ కూతురికి తండ్రి తర్వాత తండ్రిని రా నేను. అంతే దుఃఖాన్ని నేను కూడా భరిస్తున్నాను రా.
నువ్విప్పుడున్న మానసిక పరిస్థితిలో నా మానసిక పరిస్థితిని నువ్వు అంచనా వేయలేక అలా మాట్లాడుతున్నావు. పేదింట్లో అయినా పెద్దింట్లో అయినా కష్టం కష్టమే, బంధాలు బంధాలే. నా కొడుకు ఏనాడు పేదరికం అంటే తెలియకుండా పెరిగాడు. వాడెలా బతుకుతున్నాడు, భార్యను పోషించడానికి ఎన్ని తిప్పలు పడుతున్నాడు అనే భయం బాధ నాకు ఉన్నాయిరా. నేను నీ స్థానంలో నిలబడి ఆలోచించలేను. ఎందుకంటే నింద పడింది నీ కొడుకు మీద కాదు, నా కూతురి మీద. కానీ అది తట్టుకోలేక నా బిడ్డ ఎంత బాధపడుతుందో నువ్వు ఊహించలేవు. కానీ ఈ పరిస్థితి కారణమైన వాళ్ళు ఎవరు మనశ్శాంతిగా ఉండలేరు. కూతురు పరిస్థితి తలుచుకుని నేను ఎంత దుఃఖం అనుభవిస్తున్నానో, ఒక పవిత్రమైన ఆడపిల్ల మీద నింద వేసినందుకు ఆ పాపాన్ని మాత్రం అందరూ అనుభవిస్తూనే ఉంటారు. దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇది నా శాపం అనుకో, నా శోకంలోంచి వచ్చిన మాటలు అనుకో. నేనిప్పుడు వెళుతున్నాను. ఎప్పటికీ నీ రాజభవనం గడప తొక్కనంతే. ప్రసాద్, ఏవండి, వాటర్. ఇప్పుడే తెస్తాను. ఇంకా 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 ఏవండి, ఏవండి, ఏరి నా పతిదేవుడు. హే ప్రభు, హే హరిరామకృష్ణ, హే జగన్నాథ, హే క్యా హువా, ఎక్కడికి వెళ్ళిపోయారు? పిలిచావా బాలిక?